వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. మనకైతే మీషో నుండి ఒక పార్సల్ వచ్చేసింది. ఇదేంటో ఒకసారి చూసేద్దామా ఓపెన్ చేసి. పెన్స్. ఏం పెన్స్ అనుకుంటున్నారా? చూపిస్తాను ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 3 పెన్స్ వచ్చాయి. ఇవి లాస్ట్లో చెప్తాను కాస్ట్ ఎంతో కూడా. ఇవి ఎరేజర్ పెన్స్ అంట. మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఏదైనా రాసినప్పుడు దాన్ని రఫ్ చేయాలి అంటే పెన్సిల్కి ఎరేజర్ ఉంటుంది, అంటే మామూలు ఎరేజర్. సో దీనికి పెన్తో రాసిన వాటికి కొట్టేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వచ్చిందంటే ఈ పెన్తో రాసినప్పుడు దాన్ని ఎరేజ్ చేయడానికి ఇది యూజ్ చేయాలంట. ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? చూద్దాం. నా పేరే రాస్తున్నాను. ఓకే, రాశాను. దీన్ని మనము ఇటు సైడ్ ఉంది కదా, దీంతో రఫ్ చేయాలంట. రఫ్ చేస్తే వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దామా ఫస్ట్ టైం. వావ్ ఫ్రెండ్స్, చూడండి, రఫ్ అయిపోతుంది. వావ్, సూపర్ కదా. చూడండి, రఫ్ అయిపోయింది. నేనేం స్టాప్ చేసి మళ్ళీ చూపించలేదు ఫ్రెండ్స్. కావాలంటే ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, ఓకే, రాశాను కదా. ఇప్పుడు ఏం స్టాప్ చేయట్లేదు. చూడండి, ఓకే, చూడండి. ఎక్కడైనా ఒకసారి క్లారిటీగా చూడండి. ఎక్కడ కూడా ఇక్కడ ఎక్కడైనా మనం పేరు రాసినట్టుగానే ఏమైనా రాసినట్టుగానే కనిపిస్తుందో. సేమ్ వైట్ పేపర్ అయిపోయింది కదా. నాకు ఇంకొక డౌట్ ఉంది. మనం ఈ పెన్తో రాసినవి మాత్రమే ఎరేజ్ అవుతాయా, లేక వేరే పెన్తో రాసినవి కూడా ఎరేజ్ అవుతాయా లేదా ఒకసారి చెక్ చేద్దామా ఫ్రెండ్స్. ఇది ఆ పెన్ కాదు, చూడండి. పెన్ చేంజ్ చేశాను. ఇది బ్లూ, ఇది పింక్. ఇది మనం ఆర్డర్ చేసిన పెన్ కాదు, మన దగ్గర ఉన్న పెన్ ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇందుతో ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎరేజ్ అవ్వట్లేదు. సో దీంతో మనకు అర్థమైండేది ఏంటో ఒకసారి మీకేం అర్థమైంది చెప్పండి. మనం ఈ పెన్తో రాసినవి మాత్రమే ఎరేజ్ అవుతాయి, వేరే పెన్తో రాస్తే అవి ఎరేజ్ కావు. అర్థమైందా? నాకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది. యాక్చువల్లీ చిన్నోడు చెప్పాడు, నా చిన్న కొడుకు. నేను నమ్మలా. ఏదైతే ఏంటి ఎరేజ్ అయిపోతుంది కదా అని అనుకున్నా, కానీ ఈ పెన్తో రాసినవి ఎరేజ్ అవుతాయని అనుకోలేదు. చూస్తుంటే నాకే షాక్ అవుతుంది. చాలాసేపు నుండి ట్రై చేస్తున్నా కానీ నో యూస్. సో ఫ్రెండ్స్, పిల్లలకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇవి మీషోలో ఆర్డర్ చేశాను. ప్రైస్ ఎంత అని కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా? లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వన్ సెకండ్, ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నది, మన పెన్సిల్తో పిల్లలు రాసుకున్నట్టయితే దాన్ని ఎరేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎరేజర్ ఉంటుంది. పాపం పెన్స్తో రాసినప్పుడు నోట్బుక్ మొత్తం అంటే రాసి రఫ్ చేసుకుంటూ ఉంటే సరిగ్గా కనిపించదు. వాళ్ళు ఎంత నీట్గా రాసినా కూడా అక్కడ తప్పులు ఏవైతే రాశారో అదని రఫ్ చేసినవి మాత్రమే మనకు అంటే నీట్గా ఉండదు అనమాట పేపర్. వాళ్ళు ఒక ఏదైనా రాసిన, ఒక లెసన్ రాసిన, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసిన, ఏం రాసినా కూడా అది క్లియర్గా ఉండదు. సో ఇది వాళ్ళ దగ్గర ఉందనుకో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. ఇందులో బ్లాక్, రెడ్, బ్లూ అన్నీ ఉన్నాయి. బాబు బ్లూ కావాలన్నాడు. సో ఈ 3 నేను ఆర్డర్ పెట్టాను మీషో నుంచి. నాకైతే చాలా చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది, ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. లింక్ కావాలన్నా కూడా నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లాంగ్ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.